హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఇవాళ నేను చేస్తున్న ఫస్ట్ రెసిపీ పాలక్ పన్నీర్. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. పాలకూరని ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత స్టవ్ మీద హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. పాలకూర సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 3-4 మినిట్స్ పడుతుంది. తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బే లీఫ్, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చాప్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీంట్లో ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. అండ్ టర్మరిక్ 1 స్పూన్. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో పేస్ట్ వేయాలి. నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. టూ మీడియం సైజ్ టొమాటోస్ పేస్ట్ చేసి వేసాను. దీంట్లో క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక లిడ్ పెట్టి 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఆల్మోస్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్ టొమాటో పేస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పేస్ట్ చేసుకున్న పాలక్ని వేసుకోవాలి. పాలక్ పేస్ట్ చేసుకునేటప్పుడు చాలా ఫైన్గా మెత్తగా చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది. పాలక్ పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 4-5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్లోకి సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు పాలక్ వేసాక మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి తగినంత.
బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. త్రీ 4 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. పాలకూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ నేను ఆల్రెడీ 15 మినిట్స్ వాటర్లో సోక్ చేశాను. సోక్ చేయటం వల్ల పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. పన్నీర్ వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. లిడ్తో కవర్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పన్నీర్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కసూరి మేతి తీసుకొని కొంచెం చేతిలో రబ్ చేస్తూ వేయాలి. రబ్ చేస్తూ వేయటం వల్ల దాంట్లోని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్స్ ఆఫ్ క్రీమ్ లేదా మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది.